నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను తలమానికంగా నిర్వహిస్తాం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల విస్తృత ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనంపై సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు, ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడిన నాయకులు. జార్ఖండ్లో కాంగ్రెస్, వయనాడులో ప్రియాంక గాంధీ విజయంతో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని శ్రేణుల ధీమా. చిత్తూరు జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్లోపు పూర్తి చేయండి. సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ బాలునాయక్ ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలామహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను తిరుపతి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, వారధి నిర్మాణ పనులు జరిగిన సమయంలో కొన్ని మురుగునీటి కాలువ పనులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ కాలువల వల్ల వర్షపు నీరు వెళ్లడం లేదని, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగు తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువులోపు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, డిఈలో రాజు, రమణ, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీలో బాలాజీ, రమణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నివాసంలో పలువురు కిడ్నీ పేషెంట్లకు మందులు, ఇంజెక్షన్లు ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు అందించారు. వీటిని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్లు పెరగడం వల్ల డయాలసిస్ మిషన్లను కూడా పెంచే ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ పేషెంట్లకు మందులు, ఇంజెక్షన్లు అందజేసిన దాత టి వైష్ణవికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి మెడికల్ కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, సుబ్బు యాదవ్, గంధం వెంకటముని, రజని, బద్వేలు ఉమాపతి కిడ్నీ బాధితులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డయాలసిస్ సంబంధించిన పేషెంట్స్ కి ఉచితంగా ఈ ఔషధాలు, మాత్రలు, మెడిసిన్స్ అందిస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి డయాలసిస్ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తాను ఒకడే కాకుండా తన మిత్ర బృందంతో అందరితో కలిసి ఈరోజు కృష్ణమూర్తి గారు కానీ మిగతా పెద్దలందరితో కలిసి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. రాబో రోజుల్లో నేను గతంలో ధర్మకర్తల మండలి సభ్యుడు ఉన్నప్పుడు కూడా టీటీడీ ఆధ్వర్యంలో హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి నిధులు పెంచాలని చెప్పి నేను ఆ రోజు కూడా కోరడం జరిగింది. అందులో భాగంగానే అరవింద్ ఐ హాస్పిటల్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఆ రోజు మేము ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు దాన్ని మార్కింగ్ కూడా చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా డయాలసిస్ కి సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి ఇప్పటికే స్విమ్స్ లో నెఫ్రోప్లస్ ద్వారా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అది ఇంకా సరిపోవట్లేదు, దాని ఇంకా పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు కాబట్టి దాని పరిధి పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి రాబో ధర్మకర్తల మండలిలో దీని మీద సుదీర్ఘంగా చర్చించి స్వామివారు ఖచ్చితంగా వీరందరికీ అభయహస్తం ఇచ్చే విధంగా మేము వీరి తరపున బోర్డులో మాట్లాడి ఖచ్చితంగా వీరందరికీ అనుకూలంగా ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో 3వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహవచనం, కలశ పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రెండవ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా గణపతి పూజ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనను ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని ఈ సందర్భంగా స్వామినాథ గురుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఏఈఓ హేమమాలిని ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఈ ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో ఉన్న సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమమాలిని, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం యాదవ్, సురేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకు విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తరువాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శ్రీకాళహస్తి న్యాయవాది ప్రజ్ఞశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా గత రాష్ట్ర రాజధాని కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు బెంచ్తో రాయలసీమ ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఉమ్మడి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాకుండా చేతలతో నిరూపించే విధంగా నేడు ప్రజల్లో ప్రభుత్వంపై అభిమానం పెరిగే విధంగా కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంపై ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలులో న్యాయస్థానం బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రిమండలి ఆమోదం, అసెంబ్లీలో మంత్రిమండలి ఆమోదం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనే నిర్ణయం ద్వారా ప్రజలకి ఎంతో విశ్వాసం కలుగుతుంది. అలాగే న్యాయవాదులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి అమరావతి, విజయవాడ చాలా దూరం మాకు. ఇక్కడ నుంచి తిరుపతి, చిత్తూరు జిల్లాలో నుంచి వెళ్ళడానికి ఇక్కడైతే మాకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయ రాజధానిగా కర్నూలు ఇస్తామని చెప్తూనే ఉన్నారు. అలాంటి కళ నెరవేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకని అందరి తిరుపతి, రాయలసీమలో ఉన్న న్యాయవాదులకు అందరి తరపున నేను కుటుంబ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కందాడు గ్రామంలో రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సలహాలు, సూచనల మేరకు కందాడు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర దేవాలయం ప్రాంగణంలో రాస్ మహిళా భారతి సంఘాల సభ్యుల నడుమ సిబ్బంది పర్యవేక్షణలో వైభవంగా కార్తీక మాస దీపోత్సవాన్ని, అలాగే వనభోజన కార్యక్రమాలను నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుండి ఆలయ పూజారి కార్తీక మాసం విశిష్టత ప్రాముఖ్యత గురించి కథల రూపంలో వివరిస్తూ ప్రత్యేక పూజలు మంత్రాలతో అత్యంత భక్తి పారవశ్యంతో ఉపవాసాలతో కోటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పిండి ఉసిరి దీపాలను విచ్చేసిన మహిళలందరూ సామూహిక దీపారాధన చేసి తమ భక్తిని ముక్తిని శివనామ స్మరణలతో వేడుకగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో కందాడు మరియు సదాశివపురం గ్రామంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికెట్లను అతిథిగా విచ్చేసిన జనశిక్షణ సంస్థాన ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిబాబు చేతుల మీదుగా శిక్షణ పొందిన వారికి అందజేశారు. వ్యక్తిత్వ వికాసం గురించి అన్నాదురై ప్రాజెక్టు అధికారి మత్తు బానిసల పునరావాస కేంద్రం వారిచే సభ్యులకు తెలియజేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన బాలాజీరెడ్డి ప్రాజెక్టు అధికారి రాస్ మహిళా భారతి వారు మాట్లాడుతూ రాస్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరిస్తూ కార్తీక మాస పూజా ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాస్ మహిళా భారతి క్షేత్రపాలక అధికారి ఓటి వెంకటకుమార్, ఎంఐఎస్సి ముని పార్థసారథి, యానిమేటర్ డి కృష్ణమూర్తి, సహాయక సిబ్బంది తిరుపాల్, క్లస్టర్ లీడర్ కాంతమ్మ, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం నాడు శనేశ్వర స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేకం కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని శని భగవానునికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవానుని అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవానుని మూల విరాట్టు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. కాగా శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనేశ్వర కార్తీక మాస అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. విద్యార్థుల్లో దేశభక్తితో పాటు దైవచింతన పెంపొందించే విధంగా కార్తీక ట్రస్ట్ వ్యవస్థాపకులు పూని మహేష్ శర్మ చేపట్టిన హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కార్తికేయ ట్రస్ట్ సభ్యులు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమంతుని విశిష్టతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తికేయ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుని మహేష్ శర్మ మాట్లాడుతూ కార్తికేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తితో పాటు దైవచింతనను కలిగించే విధంగా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఏదో ఓ పాఠశాలలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి హనుమంతుని విశిష్టతను తెలియజేస్తూ దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొందించే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు దానమ్మ మాట్లాడుతూ నేడు కార్తీక ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ విద్యార్థులకు దేశభక్తితో పాటు దైవచింతనను కూడా పెంపొందించే విధంగా హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దేశభక్తి గురించి వివరించిన కార్తీక ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్తికేయ పీఠం ట్రస్ట్ వారు వచ్చి మా తంగేళ్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో హనుమాన్ చాలీసా పిల్లలకి చాలా చక్కగా పదాలు వివరిస్తూ చెప్పడం జరిగింది. ఈ అవకాశం మాకు, మా పిల్లలకి, మా పాఠశాలకు అదృష్టంగా భావిస్తూ ఈ కార్తికేయ పీఠం ట్రస్ట్ వారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్తికేయ పీఠం ట్రస్ట్ వారి ఆధ్వర్యం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక స్కూల్ నందు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ఈరోజు తంగేళ్లపాలెంలోని ప్రాథమిక పాఠశాల నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా హనుమంతుడికి విశేషాన్ని తెలియజేస్తూ నిత్యం పిల్లలందరూ కూడా హనుమంతుడి గురించి, హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుంటూ పారాయణం చేస్తూ వాళ్ళందరూ కూడా భక్తితో ఉండాలని, అలాగే దేశం గురించి తెలియజేస్తూ వాళ్ళందరూ దేశభక్తితో కలిగి ఉండాలని, అందరూ దేశం కోసం జీవించాలని తెలియజేయడం జరిగింది. కలంకారీ కళలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత శ్రీకాళహస్తి వాస్తవ్యులు వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానాన్ని ఆయన కలంకారీ చిత్ర రూపంలో తీర్చిదిద్ది కలంకారీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిత్రీకరించారు. దాన్ని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే కలంకారీలో అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కలంకారీ చిత్రపటాన్ని విజయవాడలో అందజేశారు. శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు మాట్లాడుతూ
తాను దాదాపుగా 40 ఏళ్లుగా కలంకారీ కళతో అనేక రకాలైన చిత్రాలను గీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అనేక ప్రశంసలు పొంది కలంకారీలో అత్యంత అత్యున్నతమైన శిల్పగురు అవార్డును పొందానని, అయితే తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని కలంకారీ కళలో చిత్రీకరించి నేడు విజయవాడలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రాన్ని కలంకారీ చిత్రంగా వేసి ఇవ్వడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూసి హర్షం వ్యక్తం చేశారని, తన ప్రతిభను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను సన్మానించడం ఆనందంగా ఉందంటూ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. దానితో పాటు నాకు జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డు వచ్చింది కూడా చూపించాను. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయనకు నేను ఈ ముఖ చిత్రాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళ్తూ విజయం సాధిస్తూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిందాబాద్, మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ గతంలో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ విజయదుందుభి మోగించిన బీజేపీ ప్రభుత్వం నేడు మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం అత్యధిక మెజారిటీతో దూసుకుపోతూ విజయకేతనం ఎగురవేస్తోందని, ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, దేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, కాబట్టే నేడు ప్రజలు బీజేపీ వెన్నంటి ఉండడంతో బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా అత్యంత మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అతిపెద్ద పార్టీ, 28 స్థానాలు. ఇకపోతే ఓటు శాతం కూడా ఆ కూటమి కంటే ఎక్కువ రావడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ జరిగినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మన జరిగినటువంటి 2 ఎన్నికల రాష్ట్రాల ఫలితాలు, మహారాష్ట్ర, ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్ర, అదే రకంగా జార్ఖండ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో ఎవరు ఊహించినటువంటి మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షము 220 స్థానాల పైన దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదే రకంగా జార్ఖండ్లో ప్రభుత్వం వేరేది వస్తున్నా కూడా కానీ అక్కడ కూడా గణనీయంగా ఓటు శాతం పెరగడం, ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజులకి ఈ యొక్క పునాదిగా భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి ఎందుకు జరుగుతూ ఉంది? దేశంలో జరుగుతున్న అభివృద్ధి, భారతదేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు 2024 పూర్తి 25 పోబోతాం నెల మాసంలో. మరి అయినా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో ఈరోజు దేశంలో కూడా కమల వికాసం మరి ఈరోజు వికసిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నవంబర్ 24 ఆదివారం నాడు శ్రీ త్యాగరాజ మండపంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వహించే కార్తీక వన మహోత్సవానికి బ్రాహ్మణ బంధువులందరూ హాజరై జయప్రదం చేయాలని తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష కార్యదర్శులు బీమాస్ బాలాజీ, కొత్తపల్లి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో శనివారం సాయంత్రం తిరుపతి బ్రాహ్మణ సమాజం వన మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమాజం నిర్వాహకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష కార్యదర్శులు బీమాస్ బాలాజీ, కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో నవంబర్ 24 ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో కార్తీక వన మహోత్సవం ప్రారంభమవుతుందని, అనంతరం ప్రముఖులచే ప్రవచన కార్యక్రమాలు, బ్రాహ్మణ బంధువులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్తీక వన మహోత్సవ ఆహ్వాన పత్రికలను ప్రదర్శించారు. ఈ కార్తీక వన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి హాజరవుతారని తెలియజేశారు.
తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు మరియు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అందరు కుటుంబ సభ్యులు ఈ కార్తీక వన మహోత్సవానికి విచ్చేసి ఆత్మీయతను పంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ఉపాధ్యక్షులు ఆచార్య చక్రవర్తి రాఘవన్, డాక్టర్ నొస్సం నరసింహాచార్య, వెంకట పెరుమాళ్ మణి, వేదం హరిప్రసాద్, కోశాధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ మిత్రులు పెద్దలకి అందరికీ నమస్కారం. రేపు నవంబర్ 24న కార్తీక వనభోజనం త్యాగరాజ మంటపంలో జరగబోతుంది. అందరినీ ఆహ్వానం పలుకుతూ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వాదించి ఘనంగా దీన్ని సక్సెస్ చేయాలని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. తిరుపతి నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ ఆహ్వానం. తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి విధంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని మనం ఈరోజు త్యాగరాజ మండపంలో రేపు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పూజ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రముఖుల యొక్క ప్రవచనం ఉంటుంది. అంతేకాకుండా సంగీత కార్యక్రమాలు, క్విజ్ పోటీలు మహిళలకు, బాలిక బాలికలకు అందరికీ ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు తిరుపతి పుర ప్రముఖులు శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారు, అదేవిధంగా వేద విశ్వవిద్యాలయం యొక్క ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ రాణి సదాశివమూర్తి గారు, ఇతర నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు అందరూ హాజరవుతున్నారు. కాబట్టి బ్రాహ్మణ సోదరులు అందరూ సతీ సకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తలమానికంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా పసుపు మండపం, 4 మాడవీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమీ తీర్థం జరుగుతాయన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదాలు విరివిగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్, కలర్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్చీలు ఏర్పాటు చేసి హారతి పాయింట్ల కోసం లైన్లు, బ్యారికేడ్లు, చైన్ లింకులను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫల పుష్ప ప్రదర్శనను భక్తులు ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థం రోజు భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలన్నారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఎఫ్ఏసీఈఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి, వర్ధంతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, అదేవిధంగా 1949 నవంబర్ 24న విడుదలైన ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశంను ప్రధానంగా తీసుకుని తాము ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ గేయ గోష్ఠిని తలపెట్టినట్లు ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతంలోని ప్రముఖ ఎమ్మెల్యేలతో పాటు చెన్నై నివాసి సినీ దిగ్గజం విఏకే రంగారావు హాజరు కానున్నారని తెలిపారు. ఈ మాసము 24/11/2004లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. కాకపోతే రేపు 24 ఆదివారం వస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో అన్ని శాఖల వాళ్ళకి సెలవు కాబట్టి 25/11/2024 10 గంటలకు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈ గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాను. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు అతిథులుగా ఉంటారు. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్త ఉన్నారు. ఆ వక్త గురించి 4 మాటలు మీద మాట్లాడాలి. ఆయన ఎవరంటే బొబ్బిలి సంస్థాన వారసులు. ఆయన పేరు విఏకే రంగారావు గారు. ఆయనకు పరిచయం ఉన్న కారణంగా ఈ సభా కార్యక్రమానికి అతను ప్రధాన వక్తగా వస్తున్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే వయనాడులో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధించడంతో
తిరుపతిలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాలు చేతబట్టుకుని జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు తినిపించుకుని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వస్వాన్ని త్యాగం చేసిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం పరిరక్షణకు, దేశాభివృద్ధికి రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలను సైతం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలేనన్న పార్టీలకు జార్ఖండ్ ఫలితం ప్రియాంక గాంధీ 4 లక్షల పైగా మెజారిటీ సాధించడం ఊహించని పరిణామమన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాంగాటి గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రియాంక గాంధీ వయనాడు ఎన్నికల్లో 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించారన్నారు. ప్రజలు కాంగ్రెస్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ వెనుకే ఉన్నారని తెలిపారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పునరావృతమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు తమటం వెంకట నరసింహులు, లోకేష్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, పీసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ, కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి తలారి గోపి, నాయకులు వెంకటరామయ్య, దావన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల కాంగ్రెస్ పార్టీని దేశంలో రాకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న బీజేపీ ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, వయనాడులో ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు, గతంలో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీలో వయనాడులో అత్యధిక మెజార్టీ 3,64,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందితే ఆయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈరోజు రాబోయేటువంటి 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం తథ్యమని మరొక్కసారి ఈ యొక్క అపోజిషన్ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీకి మేము తెలియజేస్తున్నాము. వయనాడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో శ్రీమతి ప్రియాంక గాంధీ దాదాపు 4 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుపొందడం, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపొందడం, దానికి మేము సంతోషంగా ఈరోజు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఈ విజయం దేశానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ గారు ఈరోజు వయనాడులో దాదాపు 4 లక్షల మెజారిటీతో గెలవడం ఈ దేశానికి శుభ పరిణామం. మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమా విజయం సాధించాలని ఆయన అభిమాని సునీల్ చక్రవర్తి మంచు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి బైరాగిపట్టణలోని మాతృశ్య అనాథ శరణాలయంలో ప్రముఖ సినీ నటుడు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని అనాథ పిల్లల మధ్య కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు అభిమాన సంఘం అధ్యక్షులు సునీల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ శివరాత్రికి రిలీజ్ కాబోయే శివభక్తుడు కన్నప్ప సినిమా ఘన విజయం సాధించాలని, ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. అంతకుముందు మాతృశ్య అనాథ శరణాలయంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంచు విష్ణు గారు ఇప్పుడు మన దేశంలోనే గొప్ప శివయ్య భక్తుడు కన్నప్ప గారు, భక్త కన్నప్ప కాళహస్త్రీశ్వర స్వామికి చెందిన పరమభక్తుడు, శివయ్య పరమభక్తుడైనటువంటి కన్నప్ప గారి చిత్రాన్ని గత సంవత్సరం రోజులుగా సినిమా పూర్తి అయింది. త్వరలో శివరాత్రికి, మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. కన్నప్ప క్యారెక్టర్ని మంచు విష్ణు గారు అద్భుతంగా పోషించడం జరిగింది. విష్ణన్న ఇప్పటివరకు నటించిన చిత్రాలంతా ఒక ఎత్తు అయితే ఈ కన్నప్ప క్యారెక్టర్ కోసం తాను తీసుకున్న జాగ్రత్తలు, ఆ చిత్రంలో నటీనటులు భారతదేశంలోని గొప్ప నటులు అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, ప్రభాస్ గారు కూడా ఒక అతిథి క్యారెక్టర్ చేస్తున్నారు. దీని చాలా ప్రెస్టీజియస్గా దేవుని పైన సినిమా కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
త్వరలో ఈ చిత్రం శివరాత్రి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి. కాబట్టి విష్ణునని రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించి భక్త కన్నప్ప సినిమాని ఘన విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్లోపు పూర్తి చేయాలని ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ బాలు నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన చిత్తూరులోని పంచాయతీరాజ్ ఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం కింద 180 కిలోమీటర్ల సీసీ రోడ్డును 78 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. దాదాపు 70% పైగా పనులు పూర్తి చేశామన్నారు. జనవరి 15లోపు మొత్తం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కాగా డిసెంబర్లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కొత్తగా 15 రోడ్లు, 8 బ్రిడ్జి పనులు చేపట్టడానికి అనుమతులు వచ్చాయన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు. పనుల ఖర్చు విషయంగా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామని తెలియజేశారు. అలాగే నిన్న తిరుపతి జిల్లాలో కూడా చేయడం జరిగింది. మాకు దగ్గర చాలా వర్కులు ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ అచీవ్మెంట్ చేయాల్సింది కూడా జనవరి 15 కల్లా ఇచ్చిన టార్గెట్ కూడా చేయాలనే ఒక ఉద్దేశం కూడా పెట్టుకున్నాం. దానికోసం రివ్యూ ఫస్ట్ పాయింట్గా మనం ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని రివ్యూ చేస్తున్నాము. ఇక్కడ ఈ జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో 2 జిల్లాల్లో కూడా దగ్గర ఒక 70% వర్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఆ బ్యాలెన్స్ వర్క్లు కూడా డిసెంబర్ ఎండ్ కల్లా చేయాలని, ఒకవేళ జనవరి 15 మాకు టార్గెట్ ఉన్నా బిఫోర్ దట్ ఒక 10 days బిఫోరే ముందుగానే కంప్లీట్ చేయాలి అనేది ఉద్దేశంతో అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. దాని మాదిరిగా ప్రణాళిక వేసుకుని నెక్స్ట్ బ్యాలెన్స్ ఎన్ని వర్క్లు ఇంకా స్టార్ట్ కాలేదో, ఎన్ని కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా బై డిసెంబర్ 31 కల్లా కంప్లీట్ చేయమని కూడా అందరికీ ఆదేశించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పన్నీరు సెల్వం తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం చిత్తూరులోని ఆ సంఘం కార్యాలయంలో ఓటరు జాబితాను సంఘ ప్రతినిధులు మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నీరు సెల్వం మాట్లాడుతూ నవంబర్ 24వ తేదీన ఆదివారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ నెల 1వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్లందరూ ఎన్నికల రోజున హాజరై తమ అమూల్యమైన ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఎన్నికల రోజు ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో పాటు అక్టోబర్ నెల పే స్లిప్ తీసుకురావాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల్లో విశ్రాంత డ్రైవర్లకు ఎలాంటి ప్రమేయం ఉండరాదన్నారు. మన సంఘ భవనం నుండి రేపు 10 గంటలకి నామినేషన్ ప్రక్రియ ఉంది. అదే మనగా డిసెంబర్ 1వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అందరూ మన ప్రతి డ్రైవర్ సోదరులు పాల్గొనేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని మళ్ళా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి డ్రైవర్ సోదరుడు ఎన్నికలలో పాల్గొనాలని, అదే రేపు నామినేషన్ ప్రక్రియలో కానీ 1వ తేదీ ఎలక్షన్ రోజు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముందుగా మన డ్రైవర్ సోదరులకి తెలియజేయడం ఏమనగా, ప్రతి డ్రైవర్ సోదరులు ఎలక్షన్ ఓటింగ్కి వచ్చే రోజు అక్టోబర్ శాలరీ స్లిప్, వాళ్ళు ఐడి కార్డు, డిపార్ట్మెంట్ ఐడి కార్డు కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే చాలా అభియోగాలు ఉంది మనకి, వాళ్ళు వేశారు వీళ్ళు వేశారని. కాబట్టి ఖచ్చితంగా మనము డ్రైవర్ సోదరులకి ఖచ్చితంగా డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అక్టోబర్ శాలరీ స్లిప్ మళ్ళా డిపార్ట్మెంట్ ఐడి కార్డు కంపల్సరీ ఖచ్చితంగా తీసుకొని రావాలని నేను సభ్యంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము నాణ్యతని మనము డ్రైవర్లు, ఎందుకంటే ఉండేదే తక్కువ మంది, 70 మంది 80 మంది డ్రైవర్లు ఉంటే దీంట్లో మనము వాళ్ళు దొంగ ఓట్లు వేశారు, వీళ్ళు అనుమానాలు కొంతమంది వ్యక్తం చేశారు. కాబట్టి మన నిజాయితీని నిరూపించుకోవాలంటే మనం ఖచ్చితంగా మన అక్టోబర్ శాలరీ స్లిప్తో పాటు డిపార్ట్మెంట్ ఐడి కార్డుని కంపల్సరీ తెచ్చుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ మనం చేసిన డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి, 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 డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 63వ నేషనల్ ఫార్మసీ వీక్ 2024ను పురస్కరించుకుని ఫార్మా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు.
63వ నేషనల్ ఫార్మసీ వీక్ 2024లో భాగంగా నవంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ అనే నినాదాలిస్తూ ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించారు. And it is our tradition right from 21 years we are conducting this kind of rally program. This is mainly meant not only rally, before going to be this last conclusion part, and we used to encourage all the student pharmacists to bring out the hidden talents by conducting seminars, quiz, allocation or something else. This is the kind of education program what we are conducting on banner of IPA, and we used to honor the talents. The recipients have been welcome on this occasion. This kind of inspiration. మీ భవిష్యత్తును బంగారు బాట చేసుకోవాల్సిన బాధ్యత అంతా మీదే. చేసుకొని తర్వాత మీ ఇష్టం. ఆఫ్టర్ మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ప్రతి వాళ్ళు హర్షిస్తారు. ఒకవేళ నిజంగా కూడా మీరు అనుకున్న భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీ కాళ్ళ మీద నిలబడి సమాజానికి ఒక సవాల్, నేను బతుకుతున్నాను రా జమ్మ నుంచి అని సవాల్ విసే స్టేజ్లో మీరు ఉండాలి తప్ప మధ్యలో డివేట్ అయిపోయి భవిష్యత్తును పాడు చేసుకోవద్దండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. So the most important is the right drug for the right disease at the right dose and at right interval. This is something that which is very, very important and which you have to retain and remember this for the rest of your life when you are doing this. So that is where when you start thinking of any health condition, you have to think of pharmacy, which can actually make a lot of difference. There are two important things that you need to take care. One, every drug has a side effect. Agree with me or not? Exactly. So one of the famous statements by one of my professors from forensic medicine and toxicology. As far as possible, we have to see that the drugs are avoided, and if any disorders or diseases are there, we will try to set right by changing our diet or changing our lifestyle. Nowadays the lifestyle disorders are increasing. The occurrence of the diabetes, hypertension, or the cardiovascular diseases, they are going on. The prevalence, rate of prevalence is increasing year by year. వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీ తీర్థ స్వామీజీ తిరుమల శ్రీనివాసుని సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శనివారం ఉదయం స్వామివారి మహద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీ తీర్థ స్వామీజీకి టీటీడీ అదనపు యువో అధికారులు కలిసి ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం స్వామీజీకి టీటీడీ అదనపు యువో స్వామివారి చిత్రపటంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమ్మవారి బ్రహ్మోత్సవాలను తలమానికంగా నిర్వహిస్తాం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల విస్తృత ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనంపై సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు, ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడిన నాయకులు. జార్ఖండ్లో కాంగ్రెస్, వయనాడులో ప్రియాంక గాంధీ విజయంతో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని శ్రేణుల ధీమా. చిత్తూరు జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్లోపు పూర్తి చేయండి. సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ బాలునాయక్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.